రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు యావత్ భారతావని పొలిటికల్గా వాళ్ళ ముఖ చిత్రాన్ని కంప్లీట్గా మార్చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల తీర్పు కేవలం రాష్ట్ర ప్రభుత్వాల మార్పు మాత్రమే కాకుండా 2029 సార్వత్రిక ఎన్నికలకు బలమైనటువంటి పునాదిగానే మనము ఈ ఎన్నికల ఫలితాలను చూడాలి. అయితే సాంప్రదాయ రాజకీయ సూత్రాలను పక్కన పెట్టి ఓటరు కొత్త ఆకాంక్షలను కోరుకుంటున్నాడు, కొత్త ఆకాంక్షల వైపు ప్రయత్నిస్తున్నాడు అనేది ఈ ఫలితాలను బట్టి తెలుస్తోంది. రైట్, ఒక్కసారి కనుక మనము ట్రెండ్స్ చూస్తే తమిళనాడులో టీవీకే 110 స్థానాల్లో ఆధిక్యం, టీఎంకే 60, అన్నాడీఎంకే 63, అలాగే వెస్ట్ బెంగాల్ బీజేపీ ఆధిక్యంలో ఉంది 195 స్థానాల్లో, టీఎంసీ 94 స్థానాలు, కేరళలో యూడీఎఫ్ 100 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది, అస్సాం అయితే ఎన్డీఏ, పుదుచ్చేరి కూడా ఎన్డీఏ ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి. రైట్, మనతో జాయిన్ అయ్యారు ఉప లక్ష్మణ్ గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు. నమస్కారం లక్ష్మణ్ గారు. రైట్ లక్ష్మణ్ గారు, ఈ ఎగ్జిట్ పోల్స్ ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఆ ఎగ్జాక్ట్ పోల్స్ అవ్వవు అని ఆ రోజే చాలా మంది విశ్లేషకులు చెప్పారు. సో వాళ్ళ చెప్పినదే ఈ రోజు మనకి ఇక్కడ ప్రతిఫలిస్తూ ఉంది. అంటే వెస్ట్ బెంగాల్ని కాస్త నెక్ టు నెక్ ఉంటాయి అని అయితే ఊహించారు, కానీ తమిళనాడు ఎన్నికలు మాత్రం ఇవాళ టాక్ ఆఫ్ ది స్టేట్ కాదు, టాక్ ఆఫ్ ది కంట్రీగా మారినటువంటి పరిస్థితి. సో ఎలా విశ్లేషిస్తారు తమిళనాడు ఎన్నికల్ని, టీవీకే ప్రభంజనాన్ని ఊహించారా మీరు? అంటే అక్కడ మనకు ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్, ఎక్కడ ట్రయాంగిల్ ఫైట్ లో అంటే డిఎంకే బీజేపీ, తర్వాత డిఎంకే కాంగ్రెస్, తర్వాత బీజేపీ. ఈ ట్రయాంగిల్ ఫైట్ లో ప్రభుత్వం మీద వ్యతిరేకత పర్సెంటేజ్ బాగా పెరిగింది ఈ 5 సంవత్సరాలు. ఎందుకు అంటే అవినీతి, దౌర్జన్యాలు, అలాగే ఎవరిని కూడా అక్కడ లెక్క పెట్టకుండా ఇతర పార్టీల వాళ్ళు గొడవలకు దిగడం, ఇవన్నీ జరిగాయి. దౌర్జన్య అవినీతిని ఎప్పుడు కూడా ప్రజలు అంగీకరించారు. అంటే వాళ్ళ సైలెంట్ ఓటర్స్ అంట, బయటకు చెప్పరు, సైలెంట్ గా వెళ్ళి వాళ్ళు అవకాశం దొరికిన ఓటేస్తారు. 82% జరిగి మామూలు 70% అలాంటి 80% జరిగించారు. సో అక్కడ సైలెంట్ ఓట్ వాళ్ళు. అయితే ఎందుకు జైకేశారు అంటే ఇక్కడ సార్ మీది ప్రాబ్లం ఉన్నట్టుంది, నెట్వర్క్ సరిగా లేదు, ఇష్యూ ఉన్నట్టుంది.